దేవుడు కొంచెం జరుగు దేవుడు. మేడం మా ఇంటి బంగారం మేడం. అమ్మో సార్ సమానంగా వచ్చింది సార్. అందరూ ఒకసారి రండి సార్, ఒక్కసారి సైడ్. ఓకే సార్, మీరు వెనక్కి ఉంటే మేడం వన్ సెకండ్ మేడం. ఫోన్ మేడం సెల్ వెనక్కి పెట్టుకుంది. మేడం శ్రీముఖి మేడం ముందుకు రండి. రాజుగారు గిరి వెనకరా 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 అంటే వెనకరా వెనకరా. నరేంద్ర వద్దులే మై కొంత ఏమవుతురా. పోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీమ్ తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. Creating objectionable links and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು వచ్చాను రామాంజన తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 2 సంవత్సరాలు పూర్తి కావడంతో 2 సంవత్సరాల సుపరిపాలన ఎలా ఉంది అని అందరూ చూసిందే. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రైతులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సార్ ఒక ఫోటో తీసుకుంటాం. స్లోగా రండి సార్ ప్లీజ్.
చీతు తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి అన్నబ్బా ఇలా నల్ల నడకం అవునండి సార్ ఆడ మాట్లాడుతున్నాను. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి అన్నబ్బా ఇలా నల్ల నడకం అవునండి సార్ ఆడ మాట్లాడుతున్నాను. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. ఆరోసారి ఎమ్మెల్యేగా, నాలుగోసారి మంత్రిగా గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ముందు ఎలక్షన్కి రిజల్ట్స్ రాకముందు ఏప్రిల్ 29వ తారీఖున కూడా వచ్చున్నాను. నేను సహజంగా నేను కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంకు మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చానో నా పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కారైకాల్ మాహి ప్రజలకి అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి అన్నబ్బా ఇలా నల్ల నడకం అవునండి సార్ ఆడ మాట్లాడుతున్నాను. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి అన్నబ్బా ఇలా నల్ల నడకం అవునండి సార్ ఆడ మాట్లాడుతున్నాను. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. ఆరోసారి ఎమ్మెల్యేగా, నాలుగోసారి మంత్రిగా గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ముందు ఎలక్షన్కి రిజల్ట్స్ రాకముందు ఏప్రిల్ 29వ తారీఖున కూడా వచ్చున్నాను. నేను సహజంగా నేను కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంకు మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చానో నా పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కారైకాల్ మాహి ప్రజలకి అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.